అన్నది వెహికల్ కాల్చాను. ఇంటికి ఎందుకు వెళ్ళి వెహికల్ కాల్చుకుంటే లోపలికి ఎందుకు వెళ్ళారు? అన్న కాదా చూడమన్నాడు. ఎవరు పంపించింది? ఎవరు మిమ్మల్ని? ఫోటోలు ఎవరు? సునీల్ చక్రవర్తి. మీరు ఎక్కడ పని చేస్తారు? నేనేం పని చేయాలి? మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది వచ్చారు? 6 మంది వచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు? అన్న 6 పెట్రోల్. ఇతను ఏం పేరు? హేమంత్ అనే అబ్బాయి వచ్చినాడు. వచ్చి ఇంట్లో కూర్చుంటే మా తల్లి మాస్కులు వేసుకోమన్నాడు. వీళ్ళు 6 మంది వచ్చినారు, మాస్కులు వేసుకోమన్నాను తీయలేదు. మా భార్య వచ్చి ఎవరని మీరు అడగగా వాళ్ళు చెప్పినారు, రంగంపేట నుంచి వచ్చాము, బోసన్న కావాలని. నేను స్నానం చేస్తామంటే రెడీ బయట వచ్చాను. రాగానే నువ్వు ల్యాండ్ సెటిల్మెంట్ వేరే వాళ్ళు కొనుక్కున్నారు, మాకు ఇవ్వలేదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం లేదని చెప్పాడు ఈ అబ్బాయి. చెప్పిన తర్వాత నాకు ఆ పేర్లే పొంతలు కుదరడం లేదు బాబు, ఫోన్ ఇటుదా అని మాట్లాడతానని చెప్పి జయకుమార్ అనే అతని వ్యక్తి చేశాను. నేను ఆ టైంలో ఫోన్ ఆన్లోనే పెట్టుకొని ఉన్నాను, అతనితో మాట్లాడుతున్నాను. మళ్ళా వచ్చినాడు. ఫ్లోర్లో జనం ఎక్కువ ఉన్నారు, మా ఫ్లోర్లో, అపార్ట్మెంట్ ఫ్లోర్లో. వీళ్ళు ఎక్కడ దొరికిపోతారనేసి కత్తి తీగిపోయినాడు. లాస్ట్ కత్తి తీసి వెనక నుంచి ఫ్యాంట్ వెనక నుంచి కత్తి తీగిపోయినాడు. నా మీద అటాక్ పే చేయడానికి వెనకాలండి వాళ్ళ మనుషులే వెనక రమ్మని చెప్పారు. ఇది కత్తి చెప్పండి. ఇది కిందన వీళ్ళు నాకు తెలియకనే మళ్ళీ ఏం చేశారు, నేను షర్ట్ వేసుకొని వస్తామనేసి వీళ్ళు వెళ్ళిపోయినారా ఉన్నారని షర్ట్ వేసుకొని బయట వచ్చే కాడికి కిందకి దిగేస్తున్నారు. నా కారు దగ్గర ఈ కర్రలు పెట్టుకున్నారు. ఈ కర్రలు ఉన్నాయి, కారు దగ్గర కర్రలు పెట్టుకుని ఉన్నారు. ఏం బాబు మీరు పైకి వస్తారా వెళ్ళిపోతారా అని అడిగాను. సరే నేను ఒకడే ఉన్నాను, ఇదేదో వీళ్ళు అనుమానంగా ఉంది ప్రవర్తన అనేసి నేను టకటక మెట్లు ఎక్కేసాను. వీళ్ళు బయట వెళ్ళిపోయారు. 11 గంటలకి మళ్ళీ సెకండ్ అటాక్ జరిగింది. పెట్రోల్ నా కార్ని కాల్చేయమని చెప్పి సునీల్ చక్రవర్తి చెప్పినాడంట. నా ఫోటోలు పంపించింది విద్యా సంస్థల యాజమాన్యంలో పనిచేసి పిఆర్ఓ సతీష్ అనే అతను. నా కార్ను నాది మౌనిష్ బావర్ది ఫోటోలు పంపించారు. 3000 రూపాయలు వాడికి ఖర్చులకు ఇచ్చారు, డబ్బు ఫోన్ పే చేసినారు. ఇతను ఫోటో ఇతందే ఫోన్ చూడండి పంపించాడు పిఆర్ఓ. పంపించింది కాకుండా 6:45కి పంపిస్తే 7 ఉన్నాడు ఇతను. 5 నిమిషాల తర్వాత అటాక్ చేయబోయే కాడికి వాళ్ళ వెనక రమ్మని చెప్పారు. ఫ్లోర్లో ఎక్కువైపోయినారు జనము. ఎవరింటికి వచ్చారో తెలియదు, నేను గమనించిన ఆ టెన్షన్లో. ఇంటికి వచ్చేకాడికి ఇట్లా జరిగింది. మళ్ళీ 11 గంటలకు పెట్రోల్ క్యాన్ ఎత్తుకొని వచ్చారు. మా ఊర్లో మా ఈదులో ఉండే వాలంటీరు వాచ్మెన్ అలెక్ట్ చేశారు. ఎవరో వచ్చారో గోడ దూకుతున్నారు అని చూపించినారు. రకరకాల ప్రార్థనలు. ఫోన్లే మాకు వద్ద అవసరం లేదు అనుకున్నాం. కంటిన్యూగా మమ్మల్ని ఆ జాగాలు ఇకపోతే ఇచ్చేస్తారా కంటిన్యూగా చూడండి. తెల్లారుజామున 2:45 వరకు సునీల్ చక్రవర్తితో మాట్లాడినాడు, పిఆర్ఓ సతీష్తో మాట్లాడున్నాడు, ఇంకా ఎవరెవరితో మాట్లాడినాడు. అతనికి ఫోటోలు బోసిరెడ్డికి అండగా ఉంటాం. వినోద్ అనే అతను, సతీష్ అనే అతను ఓపిక చెప్పండి. మీరు నా ఫోటోకి దండబడిపోయింది టయానికి. చూడండి మౌనీష్ ఫోటో పంపించినారు, ఉప సర్పంచ్ మౌనీష్ రెడ్డి చంపిమని. అదేవిధంగా నా ఫోటో పంపించినారు. ఇది ఇక్కడే ఉన్నది ఆ బ్యానర్. ఈ ఫోటో చూడండి. ఇక్కడ మీరు పోయి ఆడ వీడియో తీసుకోండి. ఉప సర్పంచ్కి మొన్న బర్త్డే కట్టిన బ్యానర్ ఇది చూడండి. నా ఫోటోని కరెక్ట్ చేశారు. ఇంకెక్కడ ఊర్లో లేదు నా